నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ నియోజకవర్గం ఎంఎంసీ గట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ డివిజన్ గణపురం గ్రామ పరిధిలోని ఫకీర్ టేక్యా తండాలోని వర్త్యా జ్యోతి నానావత్ బుజ్జి నూతన ఇంద్రమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రిబన్ కట్ చేసి ఇంద్రమ్మ ఇండ్లను ప్రారంభించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్. కార్యక్రమంలో గణపురం గ్రామ మాజీ సర్పంచ్లు నానావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమతా గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు గుజ్జకుంట నరసింహ, నానావత్ శివాజీ నాయక్, మాజీ వార్డు సభ్యులు బింకి సురేష్ గౌడ్, వర్త్యా జైహిందర్ నాయక్, వర్త్యా చాంతి, నానావత్ సురేష్ నాయక్, రామావత్ రాణి, నాయకులు కొంశెట్టి శ్రవణ్, వర్త్యా సురేష్ నాయక్, వర్త్యా దేవ్ సింగ్ నాయక్, మూడవత్ చందర్, నానావత్ రాజ్ కుమార్, రామావత్ మల్లికార్జున్ మరియు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 7th డివిజన్ ఎదిలాబాద్ 7th డివిజన్లోని పరిధిలోని ఉమ్మడి గణపురం గ్రామ పంచాయతీ విలేజ్ ప్రక్కిటికలో ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు మాది గణపురంని అప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఈ 70 ఇళ్ళలో ఒకటి అంచెలంచెలుగా అన్ని గృహప్రవేశాలు అవుతున్నాయి. ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లు మా గణపురాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి, నక్క ప్రభాకర్ గారికి, మా పెద్దలందరికీ అలా పేరు పేరున మా గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు. ఎందుకంటే మాది ఇక్కడ పక్కిటెక్క తండ ఎస్టీ నివాసులు అందరూ వాళ్ళు ఆర్థికంగా కట్టుకోలేక పెంకటిళ్ళ రేకులలో ఉంటే వాళ్ళందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఎవరు ఏ వ్యక్తి అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించే విధంగా మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కానీ, మా మాజీ సర్పంచులు రూప్ సింగ్ నాయక్ గారు కానీ, గోపాల్ రెడ్డి గారు కానీ, మమత గారు కానీ అందరు కూడా సహకరించి ప్రతి ఒక్కరూ, మాజీ ఉప సర్పంచ్ సత్తయ్య గౌడ్ గారు, మాజీ ఉప సర్పంచ్ పరమేష్ గౌడ్ గారు మరియు వార్డు సభ్యులు ఇంతకుముందుకున్న అందరూ కూడా సహకరించి దీని అనుగుణంగా మా గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఎవరు కూడా ఇలాంటి అబ్జెక్షన్ లేకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు 70 ఇళ్ళు కట్టుకుంటారంటే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఒక 12 లక్షలు 7 లక్షలు అయ్యే దానికి ఆర్థికంగా స్తోమత లేక కట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షలు సాయం చేస్తుందంటే ఇప్పటి వరకు చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేని విధంగా 5 లక్షల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులందరూ తీర్మానం చేసి ఈ స్కీమ్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి ప్రజలు ఇంకెంతోమంది కూడా ఇంకా పెండింగ్లో ఉన్న కొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబం చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై ఇంద్ర.